డియర్ ఆస్పిరెంట్స్, దిస్ ఇస్ శ్రీనివాస్. వెల్కమ్ టు ద డిజిటల్ క్లాస్ నోట్బుక్ ఛానల్. ఇవాళ మనం పార్ట్నర్షిప్ లోని మెయిన్స్ 1 డిస్కస్ చేసుకోబోతున్నాము. మీరు నా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు ద క్వశ్చన్స్. The ratio of the initial investment of A, B and C is 5:4:3. Okay, A, B and C యొక్క ఇన్వెస్ట్మెంట్స్ వచ్చేసి ఎంత 5:4:3. ఓకే, ఆఫ్టర్ 6 months టైం వచ్చేసి ఆఫ్టర్ 6 months తర్వాత అంటే ఇంటూ 6 months ఏ ఇంక్రీజ్ ఇట్స్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ 20% ఇంక్రీజ్ అయింది అంటే ఎంత అయింది అన్నట్టు 1/5. 1/5 అంటే ఇప్పుడు ఎంత అయింది అన్నట్టు 6/5. ఇంతవరకు 5 ఉంటాయి, ఇప్పుడు ఎంత పెరిగింది 6. ఓకే, అండ్ బి డిక్రీజ్ ఇట్స్ ఇన్వెస్ట్మెంట్ 25% అంటే 1/4. ఇప్పుడు ఎంత అయింది అన్నట్టు ఇప్పుడు 3/4. ఇంతవరకు 4 ఉంటే 6 నెలల తర్వాత ఇప్పుడు 3 అయింది. ఆఫ్టర్ 3 months, ఆఫ్టర్ అనదర్ 3 months, ఓకే, బి ఇంక్రీజ్డ్ ఇట్స్ ఇన్వెస్ట్మెంట్ బై 33.33%. 33.33% అంటే 1/3. అంటే ఇప్పుడు ఎంత అయింది అన్నట్టు 4/3. ఏది బి ఇంక్రీజ్ ఇట్స్ ఇన్వెస్ట్మెంట్ అంటే అనదర్ 3 months తర్వాత, అంటే 3 months అనదర్ 3 months తర్వాత బి యొక్క ఇన్వెస్ట్మెంట్ ఎంత పెరిగింది, ఇప్పుడు 4 అయింది. ఓకే, అండ్ సి ఇంక్రీజ్డ్ ఇట్స్ ఇన్వెస్ట్మెంట్ 33.33%. 33.33% అంటే ఆల్రెడీ ఇక్కడ 6 months కంప్లీట్ అయ్యాక మళ్ళీ 3 months అంటే ఇక్కడ మొత్తం టోటల్ ఎన్ని మంత్స్ తర్వాత 9 months తర్వాత సి అనేది 4 రేషియో. ఇది వరకు 3 ఉంటే ఇప్పుడు 4 రేషియో. సో ఫైండ్ ద ప్రాఫిట్ షేర్ ఆఫ్ ఏ ఇఫ్ ద టోటల్ ప్రాఫిట్ ఇస్ 36,600 పెర్ యానం అన్నాడు, సంవత్సరానికి అని అన్నాడు. సో ప్రాఫిట్ వచ్చేసి 3 కదా. సో ఇక్కడ 6 months అయింది, ఇక్కడ 3 months అయింది, అంటే ఎన్ని మంత్స్ మిగిలింది, 6 + 3 9 + 3 12 months ఉన్నాయి. ఇక్కడ 6 months ఉన్నాయి అన్నది కదా, ఇక్కడ ఇంకెంత మిగిలినట్టు, ఇక్కడ కూడా 3 months మిగిలినట్టు కదా, 5. సో 3 2 6, క్యాన్సిలేషన్ వేరే అంత చేద్దాం. సో 3 2 6, 3 2 6, 3 1 3 1 3 1 3 3 9 అండ్ 3 2 6. టైం పీరియడ్స్ మొత్తం క్యాన్సిల్ అయ్యాయి కదా. ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ ఇంటూ టైం. ఓకే, 5 2 10 ప్లస్ 6 2 12 మొత్తం ఎంత అయింది 22. ఓకే, 4 2 8 ప్లస్ 3 1 3 ప్లస్ 4 8 + 4 12 12 + 3 ఎంత అయింది 15 అయింది. ఓకే, 3 3 9 ప్లస్ 4 ఎంత 13. ఓకే, వాడు ఏం చెప్పింది, టోటల్ ప్రాఫిట్ వచ్చేసి 36,600 అని ఉన్నాడు. సో 22 15 అండ్ 13 5 + 3 8 + 2 10 3 4 5. సో 50కి 36,600 50 అయితే, సో ఫైండ్ ద ప్రాఫిట్ షేర్ ఆఫ్ ఏ అని అడిగింది కదా. ఏ యొక్క ప్రాఫిట్ షేర్ ఎంత 22 కదా. సో ఇంటూ 22 0 0 క్యాన్సిల్ చేస్తే 5 1 5 7 35 5 3 15. సో 5 2 10. సో 732 ఇంటూ 22. సో నేను దీన్ని ఎట్లా రాసుకుంటా అంటే 732 ఇంటూ 20 ప్లస్ 2 అని రాసుకోవచ్చు కదా. అప్పుడు ఏమైంది 2 2 4 2 3 6 2 7 14 0. సేమ్ మళ్ళీ 2 2 4 6 4 1. సో 4 10 11 అంటే 5 6 6 16104 అనేది ఏ యొక్క ప్రాఫిట్ షేర్. ఏ యొక్క ప్రాఫిట్ షేర్ ఎక్కడ ఉంది ఆన్సర్, ఆప్షన్ ఈ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. A, B and C started a business with an investment of 12,000, 14,000 and 16,000. A, B and C started a business with an investment వచ్చేసి ఎంత 12,000, ఇక్కడనేమో 14,000 మరియు ఇక్కడేమో 16,000. ఓకే, ఆఫ్టర్ 6 months టైం పీరియడ్ వచ్చేసి ఆఫ్టర్ 6 months ఏ ఇంక్రీజ్డ్ ఇట్స్ ఇన్వెస్ట్మెంట్ 25%
25% అంటే 1/4. 1/4 అంటే ఇప్పుడు ఎంత అయింది అన్నట్టు 5/4. 5/4 ఇంటూ 12,000. 4 1 జా 4 3 జా 12,000. సో 5 3 జా 15,000 అయింది. ఇప్పుడు ఆఫ్టర్ 6 months తర్వాత ఇది ఇన్వెస్ట్మెంట్ 15,000 చేసింది. సో ఆఫ్టర్ 8 months బి ఇంక్రీజ్డ్. సో ఆఫ్టర్ 8 months బి ఇంక్రీజ్డ్ ఇట్స్ ఇన్వెస్ట్మెంట్ 14.28%. 14.28% అంటే ఎంత? 1/7 అంటే ఇప్పుడు 8/7 అయింది. సో 14,000. 7 1 జా 7 2 జా 14, 18 2 జా 16,000. ఇప్పుడు ఆఫ్టర్ 8 months ఇన్వెస్ట్మెంట్ అనేది 16,000 అయింది. అండ్ ఆఫ్టర్ 9 months సి డిక్రీజ్డ్ ఇట్స్ ఇన్వెస్ట్మెంట్ టు 25% అంటే 1/4 అంటే ఇప్పుడు 3/4. సో 4 4 జా 16. సో ఆఫ్టర్ 9 months ఓకే, ఆఫ్టర్ 9 months అనేది ఇప్పుడు సి యొక్క ఇన్వెస్ట్మెంట్ కేవలం 12,000 మాత్రమే. సో ద టోటల్ షేర్ ప్రాఫిట్ వచ్చేసి 18,130 అయితే ఏ బైస్ ఏ సైకిల్ విత్ హిజ్ షేర్ ప్రైస్. విత్ షేర్ ప్రైస్ అంటే షేర్ ప్రాఫిట్ తోటి అండ్ సెల్స్ అట్ 20% ప్రాఫిట్. ఫైండ్ ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ద సైకిల్ అని అన్నాడు. సో మనం సింపుల్గా ముందు వీళ్ళ యొక్క షేర్ ప్రాఫిట్ కనుక్కుంటే తర్వాత సెల్లింగ్ ప్రైస్ అనుకోవచ్చు. సో ప్రాఫిట్ వచ్చేసి 3 zeros 3 zeros 3 zeros 3 zeros 3 zeros అంటే 3 zeros క్యాన్సిల్ చేసుకున్నాం కదా. 3 4 ఓకే. 12 6 జా 72 per annum కదా. సో ఇక్కడ ఇంకో 6 months ఉన్నాయి. ఒక నిమిషం, ఇక్కడ ఇంకా 6 months మిగిలినాయి. ఇంకా ఇక్కడ 4 months మిగిలినాయి 1 yearకి. ఇక్కడ 9 months కంప్లీట్ అయినాయి అంటే ఇంకెన్ని మంత్స్ మిగిలినాయి? 3 months కదా. సో ఇప్పుడు ప్రాఫిట్ని మనం క్యాన్సిల్ కనుక్కుంటే 12 6 జా 72, 15 6 జా 90, 162 అనేది ఏ యొక్క ప్రాఫిట్ షేర్. అండ్ 14 8 జా 112, 16 4 జా 64, 6 7 176 అండ్ 16 9 జా 144, 12 3 జా 36, 10 5 + 3 8 180. ఓకే, ఇప్పుడు టోటల్ షేర్ ప్రాఫిట్ వచ్చేసి 162 కదా. క్యాన్సిలేషన్ చేసుకోవచ్చు కదా. 2 8 జా 16, 2 1 జా 2, 2 8 జా 16, 2 8 జా 16, 2 9 జా 18. సో 181 88 90 9 8 8 3 జా 24 + 1 25 1259. సో 18,130 అనేది 259 అయితే టోటల్ షేర్ ప్రాఫిట్ ఇదే కదా. సో ఏ యొక్క ప్రాఫిట్ షేర్ ఎంత అంటే 81కి ఎంత? 259 7 9 7 63 కదా. సో 259 ఇంటూ 7 చూద్దాం. 9 7 63, 7 5 35, 35 + 6 60, 30 35 41, 7 2 14 + 4 18. సో 259 1 జా 259 7 జా పోతుంది అంటే 70 అండ్ 7 1 జా 7 7 8 జా 56, 5670 అనేది ఏ ఒక షేర్ ప్రాఫిట్. అయితే అతను ఏం చేసిండు, ఆ షేర్ ప్రైస్ తోటి ఒక సైకిల్ కొని దాన్ని 20% ప్రాఫిట్ కమ్మిండు కదా. సో 20% ప్రాఫిట్ అంటే 1/5 అంటే ఇప్పుడు ఎంత అయింది ప్రాఫిట్ కాబట్టి 6/5. మనం ఏ సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ఏ సైకిల్ కనుక్కోవాలి. సో 5 1 జా 5, 5 1 జా 5, 5 3 జా 15, 16 17, 5 4 జా 20. సో సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ఏ సైకిల్ వచ్చేసి ఏ యొక్క సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ఏ సైకిల్ వచ్చేసి 6 4 జా 24, 6 3 జా 18 19 20, 6 1 జా 6 7 8, 6 1 జా 6 6,804. 6,804 ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇది క్వాంటిటీ బేస్డ్ క్వశ్చన్స్ అండి. ఇవి మేజర్గా మెయిన్స్ లెవెల్లో అడుగుతారు బ్యాంకింగ్ ఎగ్జామ్లో. సో అమలా అండ్ డేవిడ్ స్టార్టెడ్ ద బిజినెస్ విత్ అన్ ఇన్వెస్ట్మెంట్. అమలా అండ్ డేవిడ్ అండ్ వీళ్ళిద్దరు బిజినెస్ స్టార్ట్ చేశారు విత్ అన్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ 4:5 అండ్ ఇన్వెస్ట్మెంట్ పీరియడ్ ఆఫ్ అమలా అండ్ డేవిడ్ ఈజ్. టైం పీరియడ్ వచ్చేసి అమలా అండ్ డేవిడ్ వచ్చేసి ఒకరేమో ఎక్స్గా
ఇంకొకరేమో 18 months. ఓకే. And at the end of the business, the total profit of the business is 4,350 and the profit share of David is 2,250. ఓకే. ప్రాఫిట్ షేర్ ఆఫ్ డేవిడ్ వచ్చేసి 2,250. అమలాది ఎంత? మొత్తం ప్రాఫిట్ షేర్ 4350లో 2250 తీసేస్తే 0012 2100. సో if the initial investment of Amala is 2,400, then find the వాల్యూ ఆఫ్ ఎక్స్ అని అన్నాడు. సో మనకి ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ తోటి పని లేదు, ఎందుకంటే మనకి ఆల్రెడీ ఇక్కడ రేషియో ఉంది కాబట్టి. సో దీన్ని అవాయిడ్ చేద్దాం. ఓకే. సో ఏ బై డి అంటే అమలా బై డేవిడ్ ఈక్వల్ టు 4x బై 18,590 ఈజ్ ఈక్వల్ టు 2100 బై 2,250. 0 క్యాన్సల్. 5 4 జా 20, 5 5 జా 25, 5 4 జా 20, 5 2 జా 10, 45 1 జా 45 2 జా 2 2 జా 2 2 జా 4, 2 1 జా 2. సో ఇప్పుడు ఏమైంది? క్రాస్ మల్టిప్లై చేస్తే 2x ఈజ్ ఈక్వల్ టు 42. మరి x ఈజ్ ఈక్వల్ టు ఎంతైతే 2 2 జా 2 1 జా. సో x ఈజ్ ఈక్వల్ టు 21 months. ఓకే. ఎక్స్ వాల్యూ కదా కనుక్కోమన్నారు. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 21 months. ఇప్పుడు దీన్ని ఎరేజ్ చేస్తాం. సో ఇది క్వాంటిటీ 1 అనేది మనకి ఎక్స్ వాల్యూ తెలిసిపోయింది. ఓకే. క్వాంటిటీ 2లో ఎవరు ఉన్నారు? సురేష్ అండ్ రమేష్ ఉన్నారు. సురేష్ అండ్ రమేష్ ఉన్నారు. వారి యొక్క ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి ఎంత? 6,000. ఇంకొకరిది 7,000. ఓకే. సురేష్ ఇన్వెస్టెడ్ హిజ్ అమౌంట్ ఫర్ 18 months. టైం పీరియడ్ వచ్చేసి ఇతను 18 months ఇన్వెస్ట్ చేశాడు. అండ్ ఇతను ఎంతనో రమేష్ మనకు తెలియదు కాబట్టి దీన్ని ఎక్స్ అనుకుందాము. అట్ ద ఎండ్ ఆఫ్ ద బిజినెస్ ద ప్రాఫిట్ షేర్ ఆఫ్ ద రమేష్ అండ్ సురేష్ ఈజ్ 28,000 అండ్ 18,000. ఇక్కడ చూడండి, ప్రాఫిట్ షేర్ ఆఫ్ రమేష్ అండ్ సురేష్ అన్నాడు. సురేష్ అండ్ రమేష్. సో రమేష్ వచ్చేసి 28,000 అండ్ సురేష్ వచ్చేసి 18,000. సో 3 zeros క్యాన్సిల్ చేసుకుంటే ఇక్కడున్న 3 zeros ని ఇక్కడున్న 3 zeros ని క్యాన్సిల్ చేసుకుంటే 2 9 జా 18, 2 1 జా 2 4 జా. సో 18 5 జా 90, 18 6 జా 108. సో ఎంత? 18 6 జా 108. 108 బై 7x ఈజ్ ఈక్వల్ టు 9/14 అవుతుంది. 7 1 జా 7 2 జా 14, 9 1 జా ఓకే 9 1 జా 9, 9 2 జా 18. సో 1 into x 12 2 జా 24. x ఈజ్ ఈక్వల్ టు 24 months అయింది ఇక్కడ. సో ఈ రెండిట్లా ఏది పెద్ద ఉంది? క్వాంటిటీ 2 అనేది మోర్ కాబట్టి క్వాంటిటీ 2 ఈజ్ ఆప్షన్ సి ఈజ్ గ్రేటర్ దెన్ క్వాంటిటీ 1. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. ఓకే. ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి ఏ బి అండ్ సి ఇన్వెస్టెడ్ 18,000, 21,000 అండ్ 15,000. ఏ బి సి ఇన్వెస్టెడ్ 14,000, 18,000. ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి ఒకరేమో 18,000, ఇంకొకరేమో 21,000, ఇంకొకరేమో 15,000 రెస్పెక్టివ్లీ ఇన్ ఏ బిజినెస్ ఆఫ్టర్ 2 years బి అండ్ సి. అంటే 2 years అంటే 2 సంవత్సరాలు కదా. 2 సంవత్సరాలు అంటే 24 months. ఓకే. వీళ్ళు ఫస్ట్ 24 months ఉన్నారు ఇన్వెస్ట్మెంట్. బి అండ్ సి విత్డ్రా దేర్ ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్స్ అంటే మొత్తం విత్డ్రా చేసేసుకున్నారు. ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్స్ ఎంత ఉన్నాయో అంతా. అండ్ రీఇన్వెస్టెడ్ ద న్యూ అమౌంట్స్ ని వాళ్ళు 5:4 అని ఇచ్చిండు. సో మనకి న్యూ అమౌంట్స్ కాబట్టి దీన్ని వాళ్ళు మొత్తం విత్డ్రా చేసేసుకొని కొత్త అమౌంట్స్ ఇన్వెస్ట్ చేశారు. సో మనం దీన్ని 5K ని మరి దీన్నేమో 4K అని
అనుకుందాం. రిమైనింగ్ 1 ఇయర్. రిమైనింగ్ 1 ఇయర్ అంటే ఎంత? ఇది 12 మంత్స్ అండ్ ఇది 12 మంత్స్. అట్ ద ఎండ్ ఆఫ్ ద 3 ఇయర్స్ అంటే మొత్తం 3 సంవత్సరాలు. 3 సంవత్సరాలు అంటే 36 నెలలు. టైం కంప్లీట్ అయింది. ఇప్పుడు ప్రాఫిట్. సో ద ప్రాఫిట్ షేర్ ఆఫ్ ఏ అండ్ సి వాస్ 27:17. సో దీన్ని క్యాన్సిలేషన్ చేసుకుంటే 12 3 జా 36, 12 1 జా, 12 2 జా 24, 12 1 జా, 12 2 జా 24. సో ఇక్కడున్న 3 జీరోలు, ఇక్కడున్న 3 జీరోలు, ఇక్కడున్న 3 జీరోలు క్యాన్సిల్ అయితే 18 36, 18 3 జా 54, 12 1 జా 21 2 జా 42, ప్లస్ 5K అంతే కదా. 15 2 జా 30 ప్లస్ 4K. వాడు ఇచ్చిన రేషియో ఒక ప్రాఫిట్స్ ఏమేమి ఇచ్చిండు, ఒకటి ఏ ఇచ్చిండు, ఇంకోటి సి ఇచ్చిండు కదా. సో A/C ఈక్వల్ టు 54 ప్రాఫిట్ షేర్స్ వచ్చేసి, ఇంకోటి సిది కదా. సో ఎంత? 30 ప్లస్ 4K ఈక్వల్ టు 27/17. 27 1 జా 27 2 జా 17 2 జా 34 ఈక్వల్ టు 30K. 30 ప్లస్ 4K. ఇప్పుడు ఈ 30ని ఇటు పంపిస్తే ఏమవుతుంది? 34 - 34 ఈక్వల్ టు 4K అవుతుంది. సో K వాల్యూ ఎంత? 1000. సో K వాల్యూ 1 కదా. సో దెన్ ఫైండ్ ద న్యూ ఇన్వెస్ట్మెంట్ మేడ్ బై సి అని అన్నాడు. సో K వాల్యూ ఎంత? 1000 వచ్చింది కదా. K సో 4 ఇంటూ K, 4 ఇంటూ K ఎంత? 4000. K వాల్యూ 1000 అయినప్పుడు ఇప్పుడు ఎంత అవుతుంది? ఇది 4000 అవుతుంది. ఆప్షన్ ఏ. ఓకే, ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ABC started a business by investing a total amount 8,000. So in the ratio of 1:4:3, A, B and C started a business with 8,000 rupees తోటి 1:4:3. సో 8కి 8,000 కదా. 4 + 3 7 + 1. సో అప్పుడు ఇది ఏమైంది? ఏ ఇన్వెస్ట్మెంట్ 1000 అయితే, బి యొక్క ఇన్వెస్ట్మెంట్ 4000 అయితే, సి యొక్క ఇన్వెస్ట్మెంట్ 3000 అయింది. అంతే కదా. అట్ ద ఎండ్ ఆఫ్ ద 5th మంత్ ఏ ఇన్వెస్టెడ్ రూపీస్ ఎన్. 5 నెలల తర్వాత ఏ అనేది ఇన్వెస్టెడ్ రూపీస్ ఎన్ ఈజ్ అని అడిషనల్ అమౌంట్. అడిషనల్ అమౌంట్ అంటే ఉన్నదానికి ఇంకా యాడ్ చేయడం. సో 1000 ప్లస్ ఎన్ అంతే కదా. 1000 ప్లస్ ఎన్. అండ్ సి విత్డ్రా రూపీస్ ఎన్. సి విత్డ్రా రూపీస్ ఎన్ అంటే 5 నెలల తర్వాత సి 3000 మైనస్ ఎన్ విత్డ్రా చేసింది. ఓకే, దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎన్ ఇఫ్ ఏ షేర్ 1 year ప్రాఫిట్ వాజ్ 5000 అండ్ 1 year ప్రాఫిట్ ఆఫ్ 5000 వాజ్ 2200. ఏ యొక్క ప్రాఫిట్ 2200. మొత్తం టోటల్ ప్రాఫిట్ 5000 లో. సో ప్రాఫిట్ వచ్చేసి 5 into 5000 ప్లస్ మొత్తం 1 year కదా. 5 అంటే ఇక్కడ 7 months ఉన్నాయి అన్నట్టు. ఇక్కడ 12 months, ఇక్కడ 5 అయిందంటే ఇక్కడ కూడా 7 months ఉన్నాయి అన్నట్టు కదా. సో 5000 ప్లస్ 7000 ప్లస్ 7n 12 4 జా 48,000. ఇక్కడ 3 5 జా 15,000 ప్లస్ 7 3 జా 21,000 మైనస్ 7n. ఇప్పుడు మొత్తం టోటల్ రాసుకుంటే ఎంత అవుతుంది? 7,000 ప్లస్ 5,000 ఎంత అయింది? మొత్తం 12,000 ప్లస్ 7n అయింది. ఇది యాజ్ ఇట్ ఈస్ 48,000. ఇది ఎంత? 36,000
minus 7n. Find the value of n అని అడిగిండు. సో if the profit share of 1 year was 5,000 was 2,200. సో మొత్తం 5,000లో ఏ వచ్చేసి 2,200 అయితే 2,200 అయితే మరి బి ఎంత? సో 5,000 2,000 తీసేస్తే 3,000. సో 2,800 అనేది బి ప్లస్ సి యొక్క ప్రాఫిట్. బి ప్లస్ సి వల్ల ప్రాఫిట్. అప్పుడు మనం దీన్ని ఏ బై బి ప్లస్ సి ఈక్వల్ టు 12,000 plus 7n by 48,000 plus 36,000 ఎంత? 84. 84,000 minus 7n equal to 2200 by 2800. సో దీన్ని క్యాన్సిలేషన్ చేసుకుంటే 00 క్యాన్సిల్ అయితే 2 1 జా 2 1 జా 2 1 జా 2 4 జా. ఓకే, 14 1 జా 7 2 జా 14. ఓకే, 7 టేబుల్లో మొత్తం క్యాన్సిల్ అయితే 7 1 జా 7 1 జా 7 7 2 జా 14 12,000 7 2 జా 14. సో 12 2 జా 24,000 క్రాస్ మల్టిప్లై చేసుకుంటే ప్లస్ 14n ఈక్వల్ టు 132,000 మైనస్ 11n ఇది. సో ఇటున్న -7n ఇటు వస్తే ప్లస్ అవుతుంది. సో 25n ఈక్వల్ టు 132లోకి వెళ్ళి 24 తీసేస్తే, సో 132లోకి వెళ్ళి 24 తీసేస్తే 108,000. సో 5 5 జా 25 5 2 జా 10 5 1 జా 5 5 6 జా 30. సో 5 1 జా 5 4 జా 20 5 3 జా 15 5 2 జా 10 4320. సో n వాల్యూ వచ్చేసి 4,320 is the n వాల్యూ. ఎక్కడ ఉంది? ఆప్షన్ డి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. X and Y entered into a partnership business. X, Y entered into a partnership business with an investment capital వచ్చేసి X, ఇంకోటి X plus 10,000. ఓకే, after 2 years Z joined with a capital of X plus 18,000. okay, at the end of the 2 years Y left the business. after 2 years తర్వాత బిజినెస్ లోకి ఎవరు ఎంట్రీ ఇచ్చారు? జెడ్ జాయిన్ అయింది. అండ్ అట్ ద ఎండ్ ఆఫ్ ద 2 year Y లెఫ్ట్ ద బిజినెస్. అట్ ద ఎండ్ ఆఫ్ ద 3rd year X లెఫ్ట్. అంటే X మొత్తం 3 సంవత్సరాలు ఉంది, 36 months. 2 years తర్వాత వెళ్ళిపోయింది కాబట్టి ఇక్కడ 24 months. బి అనేది జెడ్ అనేది ఆఫ్టర్ 2 years తర్వాత వచ్చింది బిజినెస్ లకి. అండ్ జెడ్ ఇన్వెస్టెడ్ 2 more years. ఓకే, మొత్తం 3 సంవత్సరాలు. ఎట్లా తెలుసా? జెడ్ అనేది మొత్తం 3 సంవత్సరాలు. వీళ్ళు బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు 2 సంవత్సరాల తర్వాత వై వెళ్ళిపోయింది. అంటే అప్పటికి 2 సంవత్సరాలు గడిచిపోయినాయి కదా. అయిపోయినాక అప్పటికి జెడ్ అనేది ఎంట్రీ ఇచ్చింది. అయితే జెడ్ ఎంట్రీ ఇచ్చేసరికి సంవత్సరం అయింది. సంవత్సరం ఉన్నాక అదే కాకుండా వీళ్ళు 2 years లో వీళ్ళు జాయిన్ అయినప్పుడు వై అనే టైం వెళ్ళిపోయినప్పుడు 1 year అయింది. ఇంకా జెడ్ అనేది ఇంకా 2 more years ఇన్వెస్ట్మెంట్ చేసింది కాబట్టి మొత్తం 3 సంవత్సరాలు 36 అయింది. సో
12 2 జా 24, 12 3 జా 36, 12 3 జా 36, 12 2 జా 24, 12 3 జా 36. అప్పుడు ఇది ఎంత అయింది? ఇది 3x, ఇప్పుడు 2x ప్లస్ 20,000, ఇదెంత? 3x ప్లస్ 18 + 18 3 జా 54,000. 2 more. If x and y got the profit ratio is 5:6, find the sum of the capital invested by all the three. Profit share of x by y equal to enta 3x by 2x plus 20,000 equal to 5/6. So 6 3 జా 18x క్రాస్ మల్టిప్లై చేస్తే 5 2 జా 10x ప్లస్ 5 2 జా 10, 1 lakh, మొత్తం 1 lakh రూపీస్. సో 10x డిఫరెన్స్ చేస్తే 8x, 8x ఈజ్ ఈక్వల్ టు 1 lakh కదా. 8 1 జా 8, 9 10, 8 2 జా 16, 8 5 జా 40, 00. సో x ఈజ్ ఈక్వల్ టు 12,500. వాడు ఏం కనుక్కున్నాడు? ఫైండ్ ద సమ్ ఆఫ్ ద క్యాపిటల్ ఇన్వెస్టెడ్ బై ఆల్ ద త్రీ అన్నాడు. సో ఏ మొత్తం 12,500 ఇన్వెస్ట్ చేసింది. సారీ, బి అనేది x ప్లస్ 10,000 అంటే 12,500కి 12,500 10,000 కలిపితే 22,500. సి వచ్చేసి 18,000, 12,000కి 18,000 కలిపితే 30,500. సో 0 0 15, 2 + 2 4 5, 5 3 + 2 5 + 1 6, 65,500. సో సమ్ ఆఫ్ టోటల్ ఇన్వెస్ట్మెంట్స్ ఈక్వల్ టు 65,500 is the correct answer. Option D. Next question. Kishore and Arvind started a business. Kishore and Arvind. Kishore and Arvind started a business with an investment ratio is 3:4. Investment ratio anta 3:4. After 8 months, Vijay joined the after 8 months tarvata join ayyadu. Investment is 25% more than the Arvind 25% more ante ఇది 5/4 వస్తుంది. సో ఎంత? 5. ఓకే, ఫైండ్ ద ప్రాఫిట్ షేర్ ఆఫ్ విజయ్ అవుట్ ఆఫ్ ద టోటల్ ప్రాఫిట్ ఈజ్ 3,875 అట్ ద ఎండ్ ఆఫ్ ద 2 years. 2 years అని ఉన్నాడు. సో టైం పీరియడ్ మనకి 2 years, 24 months. ఇక్కడ కూడా 24 months. కానీ విజయ్ మాత్రం 8 months తర్వాత వచ్చింది కదా, అంటే 16 months. ప్రాఫిట్ ఎంత? 24. ఓకే, 2 12 జార్, 2 12 జార్, 2 8 జార్, 2 6 జార్, 2 6 జార్, 2 4 జార్, 4 3 జార్ 12, 4 3 జార్ 12, 4 2 జార్ 8. సో 5 2 జార్ 10, 4 3 జార్ 12 అండ్ 3 3 జార్ 9. సో టోటల్ ప్రాఫిట్ ఎంత? 3,875 కదా. సో 12 ప్లస్ 10 22, 22కి 9 కలిపితే 31. సో 3,875 టోటల్ ప్రాఫిట్ అయితే 31 అయితే, మరి వాడు ఫైండ్ ద ప్రాఫిట్ షేర్ ఆఫ్ విజయ్ అన్నాడు. అంటే 10కి ఎంత? అంతే కదా. 31 1 జా
31 1 జా 31, ఇంకెంత మిగిలింది? 7 మిగిలింది. 31 ఇంటూ 31 ఇంటూ 2 జా 2 1 జా 2, 2 3 జా 6, 31 2 జా 62 అంటే 50. 31 ఇంటూ 5 జా, సో 1250 అనేది విజయ్ యొక్క ప్రాఫిట్, అంతే కదా? విజయ్ యొక్క ప్రాఫిట్ ఎంత? 1250. ఓకే, ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్, 8th క్వశ్చన్. పి అండ్ క్యూ ఇన్వెస్టెడ్ 16,000 and 20,000 ఇన్ ఏ బిజినెస్. ఓకే, ఒకరు పి, ఇంకొకరేమో క్యూ. ఇన్వెస్ట్మెంట్ ఎంత? 16,000. ఇక్కడేమో 20,000 in a business. After 1 year, Q received rupees 2,000 as is the share of profit out of the total profit of rupees 4,000, including some commission on total profit for extra work in a business. What percent of the commission of P received out of the total profit? టైమ్ ఈక్వల్ టు ఆఫ్టర్ 1 year అన్నాడు కాబట్టి ఇక్కడ 12 months, ఇక్కడ కూడా 12 months. ఇప్పుడు ఏంటి? ప్రాఫిట్. సో 0 3 zeros క్యాన్సల్, 4 4 జా 16 అండ్ 4 5 జా 20, 12 1 జా 12 1 జా క్యాన్సల్ అయితే 4:5 వచ్చింది. ఓకే, వాడు ఏం చెప్తున్నా అంటే Q రిసీవ్డ్ 2,000 as its share of profit out of the total profit 4,000, including some commission కూడా ఉంది ఈ ప్రాఫిట్ లో. ఓకే, ఇంక్లూడింగ్ సమ్ కమిషన్ ఆఫ్ ద టోటల్ ప్రాఫిట్ ఫర్ ఎక్స్ట్రా వర్క్ ఇన్ ఏ బిజినెస్ అని అన్నాడు. నేను ఒక పని చేస్తాను, మనకి టోటల్ ప్రాఫిట్ కనుక్కుందాం ఫస్ట్. ఎట్లా కనుక్కుంటావు? ఆల్రెడీ ఇచ్చింది కదా అంటే మనకి ఇలా ఒక క్లూ ఇచ్చిండు. ఏంటిది? క్యూకి ఆయన యొక్క షేర్ ఆఫ్ ప్రాఫిట్ ఎంత? 2,000. టోటల్ ప్రాఫిట్ 4,000 అయితే అలా ఇంక్లూడింగ్ సమ్ కమిషన్ కూడా ఉందని చెప్తున్నాడు. సో నేను ముందు క్యూకి షేర్ ఆఫ్ ప్రాఫిట్ 2,000 అని ఇచ్చింది కదా. సో అసలు టోటల్ ప్రాఫిట్ మనం ఎట్లా కనుక్కోవచ్చు అంటే 5, టోటల్ ప్రాఫిట్ ఎంత? 4 + 5 9. క్యూ యొక్క ప్రాఫిట్ వచ్చేసి 5 కదా. సో 9 ఈక్వల్ టు మనకి క్యూకి ఎంత ప్రాఫిట్ వచ్చింది? 2,000 అయితే 5 1 జా 5 4 జా 20, 0 9 4 జా 36. అయితే టోటల్ ప్రాఫిట్ ఎంత రావాలి? ప్రాఫిట్ వచ్చేసి వితౌట్ కమిషన్, సో 3600 అంటే 3,600. ఈ 3,600 కానీ యాక్చువల్ ప్రాఫిట్ మనకి ఇచ్చింది ఎంత? యాక్చువల్ టోటల్ ప్రాఫిట్ ఇచ్చింది ఎంత? 4,000. సో కమిషన్ ఎంత వచ్చింది? 400 కదా. 400 అనేది కమిషన్ గా వచ్చింది. సో 400 rupees is the commission for the 4,000 rupees. What percent of the commission of P received out of the total profit అన్నాడు. సో 400/4,000 into 100%. 2 zeros క్యాన్సల్, 0 క్యాన్సల్ చేస్తే 4 1 జా 4 10 జా. సో P యొక్క కమిషన్ పర్సెంటేజ్ వచ్చేసి 10%. ఓకే, ఆప్షన్ డి. 9th క్వశ్చన్. P, Q and R entered into a partnership with initial capital in the ratio of 3:4:5. P, Q and R entered into a partnership business with an investment 3:4:5. After 3rd month, P withdrew 1/3 of the amount. టైం వచ్చేసి ఆఫ్టర్ 3 months. ఆఫ్టర్ 3 months తర్వాత P withdrew 1/3 of his initial capital and Q withdrew half of his initial capital. ఓకే, 1/3 అంటే 1 part విత్డ్రా చేసిందనే కదా.
సో టోటల్ 3 పార్ట్స్లో ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్లో 3 పార్ట్స్ ఉంటే 1 పార్ట్ విత్డ్రా చేసిందంటే రిమైనింగ్ ఎంత ఉన్నాయి అన్నట్టు 2 పార్ట్సే కదా. ఇది అర్థం కాకపోతే 1/3 విత్డ్రా చేసింది ఇనిషియల్ క్యాపిటల్కి వెళ్ళి, అంటే 3 క్యాన్సిల్ అయితే ఎంత మిగిలింది, 1 పార్ట్ పోతే 3లోకి వెళ్ళి 1 పార్ట్ పోతే ఎంత మిగిలింది, 2 పార్ట్సే కదా. అదే ఇక్కడ రాసుకున్నాను 2 అని. అంటే క్యూ విత్డ్రా అయితే హాఫ్ ఇస్ క్యాపిటల్ ఆఫ్టర్ 3 months. 2లో హాఫ్ ఎంత, 4లో హాఫ్ ఎంత, 2 కదా. సో ఇక్కడ కూడా 2 ఉంది. ఆఫ్టర్ నెక్స్ట్ 6 months P ఇంక్రీజ్ ఇస్ క్యాపిటల్ బై 100% మోర్. 100% మోర్. ఆల్రెడీ ఇక్కడ 3 months కంప్లీట్ అయింది. ఇక్కడ నెక్స్ట్ 6 months అంటే టోటల్ 9 months తర్వాత ఆఫ్టర్ 9 months ఆఫ్టర్ నెక్స్ట్ 6 months 9 months కాదు, నెక్స్ట్ 6 months, నేను అది 6 అనుకున్నాను, సారీ. ఆఫ్టర్ నెక్స్ట్ 6 months P ఇంక్రీజ్ ఇస్ క్యాపిటల్ 100% మోర్. 2ని 100% మోర్ అంటే ఇప్పుడు 20% మోర్ అని అనుకోండి 100కి, అప్పుడు ఏమైతే 120. అంటే ఇప్పుడు ఇది 100% మోర్ అంటే 2ని డబల్ చేసిండు. డబల్ చేస్తే అప్పుడు ఎంత అయింది, 4 అయింది. సో 4 100% మోర్ దెన్ ద క్యూ, అండ్ క్యూ ఇంక్రీజ్ 200% మోర్. క్యూ అనేది ఆఫ్టర్ 6 months క్యూ అనేది కూడా 200%. ఇది ఏకంగా 200% అంటే డబల్ చేస్తే ఎంత అవుతుంది, 4 అవుతుంది. మళ్ళీ అట్లా 2 times చేస్తే ఎంత అవుతుంది, 200 2 + 4 4 + 2 6, అంటే ఇది 6. 200% మోర్ చేయడం అంటే. అండ్ R డిక్రీజ్ ఇట్స్ అమౌంట్ బై 20%. 20% అంటే 1/5. 1/5 కాస్త ఇప్పుడు ఎంత అయింది, 4/5. 4/5 into 5 అంటే ఇప్పుడు ఎంత ఉంది, 4 కదా. ఇదెంత, ఆఫ్టర్ 9 months. ఆఫ్టర్ 9 months, ఎందుకంటే ఇక్కడ 6 months ఇక్కడ 3 months కంప్లీట్ అయింది కదా, అక్కడ 9 months. 9 months తర్వాత ఇప్పుడు దీని యొక్క ఇన్వెస్ట్మెంట్ ఎంత, 4. ఇఫ్ అట్ ద ఎండ్ ఆఫ్ ద 1 year, ఒక సంవత్సరం తర్వాత అంటే 3 + 6 9, 9 + 3 12 కదా. సో ఇక్కడ 3 months, ఇక్కడ కూడా 3 months, ఇక్కడ మాత్రం ఇక్కడ కూడా 9 కదా, 9 కాబట్టి ఇక్కడ కూడా 3 months. సో 3 3 = 9, 3 3 = 9 ప్లస్ 2 6 = 12 ప్లస్ 4 3 = 12, 3 4 = 12 ప్లస్ 2 6 = 12 ప్లస్ 6 3 = 18. ఇక్కడ 9 5 = 45 ప్లస్ 4 3 = 12, 12 2 = 24, 24కి 9 కలిపితే 33, 12 2 = 24, 24కి 8 కలిపితే 42, 45 7 57, 3 1 = 3. ఓకే, 3 1 = 3 1 = 3 1 = 3 4 = 3 1 = 3 3 9 = 27. Find the difference between the profit share of Q and R is 6,000. Then find the profit share of P అని అన్నాడు. ఇవి రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది, 5 కదా. సో 6,000 అనేది 5 అయితే మరి ప్రాఫిట్ షేర్ ఆఫ్ P ఎంత, 11. అంతే కదా, డిఫరెన్స్ ఎంత ఉంది, 5 ఉంది. 5కి 6,000 అయితే మరి 11కి ఎంత, 5 1 = 5, 5 2 = 10. సో 11 × 12 ఎంత, 132,000. సో P యొక్క ప్రాఫిట్ వచ్చేసి 13,200. 13,000, ఆప్షన్ డి 13,200. నెక్స్ట్ క్వశ్చన్, ఏ గ్యాంబ్లర్ వాన్ ₹X ఇన్ గ్యాంబ్లింగ్. ఓకే,
he decided to save 33.33% of his amount, and then he invested 50% of the remaining amount in a bank that offers compound interest for 20% for 1 year. ఈ 33.3% ని మనం 1/3 అనుకుంటాం కదా, దీన్ని నేను 300 అనుకుంటా. టోటల్ మొత్తం 300కు గాను 300కు గాను ఈ దెన్ హీ ఇన్వెస్టెడ్ 50% ఆఫ్ ద రిమైనింగ్. మొత్తం 1/3లా 300లా ఈ డిసైడెడ్ టు సేవ్ 33.33% అంటే ఒక 100 రూపాయలని సేవ్ చేసింది కదా. మొత్తం ఎక్స్ని మనం ఎక్స్ అనుకోకుండా మనం ఏం చేస్తున్నాం అంటే 1/3% అని అన్నాడు. ఈ డిసైడెడ్ టు సేవ్ అంటే 1/3 అంటే 33.33% అంటే 1/3 కదా. 1/3లా 3ని నేను టోటల్ అనుకున్నాను. 3ని నేను 300 అనుకుంటే అలా 1 పార్ట్ సేవ్ చేసిందంటే అంటే ఈ మూవిట్లకి 1/3లా ఇది 100 ఇది 300 అయితే 100 రూపీస్ సేవ్ చేసిందంటే ఇంకా రిమైనింగ్ ఎంత ఉంటాయి అన్నట్టు 200 కదా. సో ఎక్కడిది, సో 100 రూపీస్ని సేవ్ చేసిండు, 100ని సేవ్ చేసిండు. అండ్ ఈ ఇన్వెస్టెడ్ 50% ఆఫ్ ద రిమైనింగ్ అమౌంట్ ఇన్ ఏ బ్యాంక్. 200 రిమైనింగ్ ఉంటే ఇందులోకి వెళ్ళి బ్యాంకుకి 50%, బ్యాంకులో 50% అంటే 100 రూపాయలు కదా. మళ్ళీ 100 రూపీస్ బ్యాంక్లో బ్యాంక్లో ఏం చేసిన ఆఫర్స్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ మీద ఇంట్రెస్ట్ ఇన్వెస్ట్ చేసిండు. ఓకే, ఫర్ ద 1 year. సో బ్యాంక్లో ఎంత ఇన్వెస్ట్ చేసిండు, 100 రూపాయలు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత, 20%. అండ్ టైం పీరియడ్ ఎంత, 1 year. సో 1 year. అండ్ ద ఇంట్రెస్ట్ ఈస్ క్యాలిక్యులేటెడ్ ఆన్ హాఫ్ ఇయర్లీ బేసిస్. ఇంట్రెస్ట్ హాఫ్ ఇయర్లీ బేసిస్ మీదనే క్యాలిక్యులేట్ అవుతుందంట. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫర్ 6 monthsకి 10%. అండ్ 2 times కదా ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ అయ్యేది, 2. టోటల్ ఎంత, 21%. ఓకే, టోటల్ 21%. He started a business with the remaining amount with his friend. ఇక రిమైనింగ్ అమౌంట్ ఎంత మిగిలింది, ఇక్కడ 250% పోయింది అంతే కదా. 250% బ్యాంక్లో పెడితే ఇంకా రిమైనింగ్ అమౌంట్ ఉంది కదా, ఇంకో 100 ఉంది కదా. ఈ 100ని వాడు ఫ్రెండ్ తోటి ఇన్వెస్ట్ చేసిండు బిజినెస్లో. ద ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ హిస్ ఫ్రెండ్ వాజ్ 1000 more than him in the business duration of whole year. సో వీడిది నేను 100K అనుకుంటే వీళ్ళ ఫ్రెండ్ది వీడికంటే 1000 రూపీస్ ఎక్కువ కదా. సో 100K ప్లస్ 1000. ఓకే, ద డ్యూరేషన్ ఈజ్ హోల్ ఇయర్. వీళ్ళ ఫ్రెండ్ మోర్ దెన్ హిమ్ ఇన్ ద బిజినెస్ విత్ ద డ్యూరేషన్ ఆఫ్ హోల్ ఇయర్ అంటే 12 months. After 6 months, he invested additional 0.1x in the business with the interest received from the bank. అంటే 6 నెలల తర్వాత, 6 నెలలేమో 100K పెట్టిండు, ఆ తర్వాత మళ్ళీ అడిషనల్గా ఇంట్రెస్ట్ అనేది వచ్చింది కదా. అడిషనల్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది మనకి, 21%. సో ఆ 21%ని అడిషనల్గా ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్తో పాటు అడిషనల్గా 0.1x అని ఉన్నాడు కదా, దాన్ని యాడ్ చేసిందా అన్నట్టు. సో 100K ప్లస్ 21%. అప్పుడు ఇది ఎంత అవుతుంది, 121K into 6 months into the after at the end of the year Gamble received the profit which is 90.09%. 1200K plus 12,000. 121 into 6 ఇది, అండ్ ఇది 12K into 12,000. ఇక్కడ మనకి
డేటా కరెక్ట్గా లేదు, ఎందుకంటే మనం కే వాల్యూ కనుక్కోవాలి. కే వాల్యూ కనుక్కుంటేనే ఈ అప్పుడే గ్యామ్లర్ ప్రాఫిట్ 90% మోర్ దెన్ ద అమౌంట్ రిసీవ్డ్ ఇన్ ద బ్యాంక్ అనేది తెలుస్తుంది. ఇఫ్ ద ప్రాఫిట్ షేర్ ఆఫ్ ద బిజినెస్ ఈ 63,500 ఫైన్ ద అమౌంట్ రిసీవ్డ్ ఫ్రమ్ ద బిజినెస్ అని అన్నాడు. క్యాల్కులేట్ చేసుకుంటే ఇది 100K ప్లస్ 121K మొత్తం ఎంత అయింది? 221K ఇంటూ 6 కదా, ఈజ్ టు 1200K ప్లస్ 12,000. వాడు టోటల్ ప్రాఫిట్ బిజినెస్ వచ్చేసి 63,500 అన్నాడు. మనం ఇక్కడ ఇచ్చిన డేటాలో కేని కనుక్కుంటేనే ఇక్కడ 63,500 అనేది కనుక్కోవస్తుంది, కానీ కేని కనుక్కోవస్తుందా? కనుక్కోరాదు. సో ఈ డేటా అనేది కాంట్ బి డిటర్మైన్డ్, ఆప్షన్ డి, డేటా అనేది సఫిషియెంట్ గా ఇవ్వలేదు వాడు. సో యూ కెనాట్ ఫైండ్ ద డేటా, కాంట్ బి డిటర్మైన్డ్ అన్నట్టు ఆన్సర్. సో నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ప్లీజ్ share my channel and subscribe my channel. Okay, thank you, goodbye, have a nice day.